వెల్కమ్ టు ది లియో. తమిళనాడులో ఇటీవల యాక్టర్ విజయ్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది అక్కడ విజయ్ను ఇక్కడ పవన్ కళ్యాణ్తో పోల్చి పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకుని పెను సంచలనం సృష్టించేవాడని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంటే జన సైనికులు కూడా చాలామంది అలా భావించారు. వైసీపీ కూడా దీన్ని విమర్శనాస్త్రంగా వాడుకుంది. అక్కడ ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే ఇక్కడ మాత్రం పొత్తు పెట్టుకుని గెలిచాడు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసింది. అయితే వాస్తవానికి గత నెల రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకుని కొంచెం విశ్రాంతిలో ఉన్నారు. తాజాగా నిన్న మంగళగిరిలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో పార్టీ నాయకులతో ఒక సమావేశం నిర్వహించారు. పార్టీ స్ట్రక్చర్ గురించి మాట్లాడటానికి ఆ కార్యక్రమంలో ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే చెప్పారు ఆయనే, తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. చాలామంది మొన్న పక్క రాష్ట్రంలో ఎవరో గెలవగానే ఊళ్ళో పెళ్ళికి ఏదో అడావిడి అన్నట్టు, అంటే కుక్కల అడావిడి అన్నట్టు, ఆ మాట ఆయన అనలేదు అనుకోండి, ఊళ్ళో పెళ్ళికి ఏదో అడావిడి అన్నట్టుగా చాలామంది నా చెవుల్లో ఊదరగొట్టారు. మీరు కూడా అలాగే చేయాల్సింది, ఎందుకు చేయలేదు అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. నేను వాళ్ళందరికీ ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. 2024 ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది, అంటే ఐసీయూలో ఉంది. నిజంగా జగన్ అనే వ్యక్తి మరొకసారి గెలిచి ఉంటే రాష్ట్రంలో ఎవరు ఉండే పరిస్థితి ఉండే కాదు, ఎవరి ఇళ్లలో కూడా ఆడవాళ్లను ఉండనిచ్చే పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. సో నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని పార్టీ పెట్టలేదు, సో ఎంతో కొంత సమాజంలో మార్పు తీసుకురావాలనే పార్టీ పెట్టాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ అనే వ్యక్తిని అడ్డుకోవాలనే నేను చంద్రబాబు గారితో కావచ్చు, బీజేపీతో కావచ్చు నేను పొత్తులో ముందుకు వెళ్ళాను. అంటే రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్ళాను తప్ప వ్యక్తిగత లక్ష్యం లేదు. నిజంగా నేను పదవులే కావాలి అనుకునేవాడినైతే 2009లోనే నేను ఎంపీగా గెలిచేవాడిని. సో నాకు పదవులు అనేది తృణప్రాయంతో సమానం. నేను పదవుల కోసం ఈ పని చేయలేదు. చాలామంది జన సైనికులు కూడా దీన్ని, అంటే వాస్తవానికి సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఇందాకే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఇలా చేసుంటే బాగుండేదేమో అనే అభిప్రాయాన్ని జన సైనికులు కూడా వ్యక్తం చేసిన మాట వాస్తవం సోషల్ మీడియాలో. దానికి కూడా ఆయన ఒక కౌంటర్ ఇచ్చారు. సరే అనుకుందాం, 2019లో నేను ఒంటరిగా పోటీ చేస్తే మీరేం చేశారు? 2 చోట్ల ఓడించారు కదా. నాతో నిలబడతారు అన్న నాయకులందరూ ఆ తర్వాత కనుమరుగైపోయారు కదా. అయినా కానీ నేను పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చాను. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా నేనైతే పొత్తులో కలిశాను. అక్కడ రాజకీయాన్ని ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టి పోల్చి నన్ను ఆ విధంగా పోల్చొద్దు అని చెప్పి నిన్న అటు కార్యకర్తలకే కావచ్చు లేదా విమర్శించే వాళ్ళకి కావచ్చు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. నిజంగానే వాస్తవానికి తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్ర రాజకీయ పరిస్థితులు వేరు. కావాలంటే 2024లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉండొచ్చు. సరే, ఎన్ని సీట్లు గెలుస్తారు ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయటం వల్ల ఓట్లు చీలే అవకాశం ఉంది. అలా ఓట్లు గన చీల్చితే అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్గా మారి మరొకసారి తాను సీఎం అయితే, ఇంకో మాట కూడా చెప్పారు ఆయన, నేను చంద్రబాబు గారిని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన సమయంలో సరే చంద్రబాబు గారు త్వరగా బయటికి రావాలనుకుంటున్నారు అని ఒక మాట చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు నేను అక్కడే పొత్తు ప్రకటించాను అంటే రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి నేతనే జైల్లో పెట్టారు అంటే రేపటి రోజున సామాన్య వ్యక్తులను వీళ్ళు బ్రతకనివ్వరు. ఆ ఉద్దేశంతోనే నేను అదే వేదిక సాక్షిగా పొత్తునైతే ప్రకటించాను. ఒక ఉన్నత లక్ష్యంతో పొత్తును ప్రకటించాను. దానికి అనుగుణంగా ఈ 2 ఏళ్లలో పార్టీ పనితీరు కావచ్చు, ఇది కావచ్చు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కావచ్చు అనుకున్న స్థాయిలో ఉంది, సంతృప్తిగా ఉంది. ఒకవేళ ఆ రోజుగాన వేరే డెసిషన్ తీసుకుని ఉంటే, అది జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా మారి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి మీరే ఆలోచించుకోండి అని కూడా పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఎవరైతే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ని విజయ్తో పోల్చి చూశారో వాళ్ళందరికీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ అయితే ముక్కుసూటిగా ఒక ఆన్సర్ అయితే ఇవ్వటం జరిగింది. అదే సమయంలో పార్టీని బలోపేతం, ఈ 2 ఏళ్లలో నేను పరిపాలనను నేర్చుకున్నాను. అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్కి పరిపాలనలో తొలి అనుభవం. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కానీ లేదా ఏ పదవులు నిర్వహించలేదు కాబట్టి ఆయనకి పెద్దగా అనుభవం లేదు. సో ఆయన చెప్పింది కూడా అదే, ఈ 2 ఏళ్లలో నేను కొంత పరిపాలన అనుభవాన్ని నేర్చుకున్నాను. రాబోయే 2-3 ఏళ్ళు పార్టీ పటిష్టత మీద దృష్టి పెడుతున్నాను. 150 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి జనసేన ప్రస్థానం ఈరోజు 21 లక్షల సభ్యత్వాలకు చేరింది
చేరింది అంటే వాళ్ళందరూ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. పార్టీని నేను ఒక మంచి ఉద్దేశంతోనే పొత్తు పెట్టుకున్నాను తప్ప వేరొక ఉద్దేశం లేదని చెప్పి నిన్నైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు, తమిళ పార్టీలులా చేసి ఉంటే బాగుండేదని పోరు పెడుతున్నారు. 2024లో ఏపీ ఐసీయూలో ఉంది. వైకాపా గెలిస్తే ఇంట్లో ఆడవారిని బయటికి లాగే పరిస్థితి. 5 కోట్ల ఆంధ్రుల స్థిరత్వం కోసమే నేను కూటమిగా జతగట్టానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల నాటికి ఇంటెన్సివ్ కేర్లో ఉండటం వల్లే తెలుగుదేశం భాజపాతో కూటమిగా జతగట్టానని, తమిళనాడుతో ఇక్కడ రాజకీయ పరిస్థితులు పోల్చి చూడటం సరికాదని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కుండబద్దలు కొట్టారు. పార్టీ పెట్టిన తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో మరోసారి వైకాపా వస్తే ఇళ్లలోని ఆడవాళ్లను కూడా బయటకు లాగే పరిస్థితి వస్తుందని, ఎవరిని బతకనివ్వరని, 5 కోట్ల ప్రజల స్థిరత్వం కోసమే కూటమితో కలిసి వెళ్ళానని కీలక నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కొన్ని విషయాలు విభేదిస్తూ ఉండొచ్చు, ఈ రోజుకి ఆయనతో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. కూటమితో నడుస్తున్న జనసేన పార్టీ సైనికుల ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టే ఆ పని మాత్రం చేయనని చెప్పారు. గుంటూరులో జరిగినటువంటి ఒక కన్వెన్షన్లో జరిగినటువంటి సమావేశంలోనే ఈయన చెప్పారు. ఈ 2 ఏళ్లలో పాలనా విషయాలు నేర్చుకున్నానని, ఇక పార్టీకి సమయం కేటాయిస్తానని చెప్పారు. ఇక చాలామంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదవుల కోసమే వచ్చాడని విమర్శిస్తున్నారు. సో అలాంటి వారికి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఒక సమాధానం చెప్పారు. పదవులే కనుక నేను ఆశించుంటే తమిళనాడులో ఎవరో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడంతో 2024లో జనసేన ఇలా చేయాల్సి ఉండాల్సిందని నా చెవిలో ఊదర కొడుతున్నారు. పదవులే ఆశించి ఉంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని, 2014లోనే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడంతా చెబుతున్నట్టుగా 2019లో ఒంటరిగా నిలబడితే 2 చోట్ల నన్ను ఓడించారు కదా, ఆ రోజు పక్కనే ఉంటామన్న నాయకులందరూ పారిపోయారు. జనసేనది వామపక్ష విధానం కాదు, అలాగని రైట్ వింగ్ కూడా కాదు, రెండిటిలోనూ ఉన్నటువంటి మంచి ఆలోచనలతో ఏర్పడినటువంటి పార్టీ ఇది. 2008లోనే యువజన విభాగం ఏర్పాటు చేసినప్పుడే నాకు పార్టీ నిర్మాణం మీద ఒక ఆలోచన ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 150 మందితో ప్రారంభమైనటువంటి ఈ జనసేన ప్రస్థానం ఈరోజు 21 లక్షల సభ్యత్వాలకు చేరిందంటే అది పవన్ కళ్యాణ్ మీద ఉంచినటువంటి నమ్మకం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నా ఆరోగ్యం పూర్తిగా వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం సైనస్ ఉంది. కరోనా సమయంలో వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యం, అలాగే ఎన్నికల సమయంలో దుమ్ము ధూళిలో తిరిగి ప్రచారం చేయడంతో ఆ సైనస్ అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. అదే సమయంలో ఈ కార్యకర్తలకు షేక్ హ్యాండ్స్ అవి ఇవ్వడంతో వాళ్ళు హ్యాండ్ పట్టుకుని లాగటంతో ఈ కొంత షోల్డర్ పెయిన్ కూడా ఆయనకి ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో ఒకరోజు తీవ్రంగా ఇబ్బంది పడటంతోనే ఒక చిన్న శస్త్రచికిత్స అవసరమని చెప్పి డాక్టర్లు సూచిస్తే చేయించుకుని 4 రోజులు విశ్రాంతి తీసుకున్నాను. ప్రస్తుతానికి నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది కూడా నాకు లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇక స్థానిక సంస్థలకు కూడా సిద్ధం కావాలని చెప్పారు. ఇక పార్టీ పిరమిడ్ తరహా పార్టీ నిర్మాణాన్ని వీళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు. అందులో లక్ష్యదళ్ ఇది జనసేన భావజాలాన్ని బలంగా ముందుకు నడిపేవారు, పార్టీ దారి తప్పకుండా చూసే సైన్యం. అలాగే నిర్వాహక దళకు అంటే లక్ష్యదళకు అనుసంధానమైన భావజాలాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేవారు. ఇక పరిపాలక దళ్ పార్టీ భావజాలాన్ని పరిపాలనా వ్యవస్థలోకి తీసుకెళ్లేవాళ్ళు. సో ఇలాగా ఒక 3 స్టెప్పుల పిరమిడ్ పార్టీ వంటి ఒక స్ట్రక్చర్ని అయితే నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా నిన్నటి వరకు విజయ్తో పవన్ కళ్యాణ్ని పోలిచి అటు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు రకరకాల వ్యాఖ్యలు, కథనాలు, ముఖ్యంగా వైసీపీ అవకాశం దొరికింది కాబట్టి వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ శక్తి ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు. అటు చంద్రబాబు గారిని, లోకేష్ని ఎంత టార్గెట్ చేశారో ఇటు పవన్ కళ్యాణ్ని కూడా అంతే టార్గెట్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఏంటనేది, ఆయన ఒక పార్టీకి మద్దతు ఇస్తే జరిగే డ్యామేజ్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ నిన్న మాత్రం చంద్రబాబు దగ్గరే పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా వాళ్ళు చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సమాధానం అదే. సో పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు వాళ్ళు కోరిన మంత్రుల పదవులతో పాటు అన్ని
ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. సాధారణంగా మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి ఫోటో తప్ప ఉప ముఖ్యమంత్రి ఫోటో అనేది ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉండదు. కానీ తొలిసారిగా చంద్రబాబు గారు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారంటే అన్ని స్థాయిల్లో కూడా పవన్ కళ్యాణ్కి దక్కాల్సిన గౌరవం, ఇవ్వాల్సినటువంటి గౌరవం చంద్రబాబు గారు ఇస్తూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట చెప్పారు. మరొక 10-15 ఏళ్ల పాటు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, కూటమిగానే కలిసి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నామని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణే ప్రకటించారు. అంటే అది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం. ఏది ఏమైనా మొత్తంగా నిన్నటి వరకు విజయ్తో పవన్ కళ్యాణ్ని పోల్చిన వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ నిన్న కుండబద్దలు కొట్టినట్టుగా ఒక సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.